ఆలేరు నియోజకవర్గంలో బీర్ల శంకర్ ఏదైనా ఎంతవరకైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కంపల్సరీ చెప్పగలుగుతా. నాతో సాధ్యమైనంత వరకు ప్రభుత్వానికి లోబడి, చట్టానికి లోబడి, అతిక్రమించి కాకుండా, అవినీతికి తావు లేకుండా చేసే వ్యక్తి బీర్ల శంకర్. మీరు ఎంపీలు చేశారని చెప్పేసి విన్నా. నేను 2001లో అయిపోయింది. యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకర్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో. ఎస్ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్ భువనగిరిలో BA అయిపోయిన తర్వాత నేను నా గోల్ సివిల్స్ ఉండే. మనకు మొదటి నుంచి కూడా ఏదో ఒక ఎంప్లాయీగా ఉండాలి, టాప్ అప్ల లిస్ట్లో ఉండాలి అనేది. మా తమ్ముడు, మా కజిన్ బ్రదర్ కూడా IRS. ఇప్పుడు మాకు మొదటి నుంచి అంటే జనరల్గా మాకు ఏంటంటే సైదాపూర్ విలేజ్లో మా ఇంటి పేరు బీర్ల కుటుంబంలో మొదటి నుంచి కూడా సరస్వతి ఉంది అనేది ఒకటి ఉండే. అట్లా ఇప్పుడు సెటిల్ అయింది. మా బ్రదర్లు మంచి హైయర్ ఆఫీషియల్స్గా, మా కజిన్ బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు. ఇప్పుడు మా పిల్లలు కూడా అదే ఉండరు. మా బిడ్డ కూడా ఇప్పుడు మెడిసిన్ అయిపోతుంది. అట్లా మాకు మొదటి నుంచి కూడా చెయ్యాలి, కష్టపడ్డాం కదా, ఒకటి ఏదో ఒక ఆఫీసర్ కావాలని కోరుకుండే. ఇక మనకు BCB సామాజిక వర్గము, ఎక్కువ పెట్టుబడి పెట్టి చదవలేము, లక్షల కోట్లు పోయి చదవలేము, అత్యవసర చదువులు, పార్ట్ టైం జాబ్స్. మనము స్కూల్కి పోవాలి, కాలేజ్ ఫీజు కట్టాలంటే కూడా నేను సమ్మర్ హాలిడేస్లో పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటికి కూడా ఎందుకంటే చెప్పరు కొందరు, హిస్టరీ ఇంపార్టెంట్ కదా, మర్చిపోదు అది. మాకు ఇప్పుడు సైదాపురం గ్రామంలో పనిచేసే వ్యక్తులు కూడా చాలామంది అప్పుడు బాంబేకి పోయేటోళ్ళు, ముంబైలో పోయి పని చేసుకుని బతికేటోళ్ళు అందరూ. అట్లా వాళ్ళతోటి నాకు అప్పుడు హిందీ రాకున్నా కూడా ఆంధేరి అని బైసర్ ఉంటుంది, ఆంధేరి, బాంబేలో ఆంధేరి అని మనకి చుట్టుముట్టు తెలంగాణ వాసులు అందరూ అక్కడ పోయి పనిచేస్తారు. నాకు వాళ్ళతోటి సమ్మర్ హాలిడేస్ వస్తే వాళ్ళతోటి పోయి పని చేయడం జరిగింది. నాకు తెలియని ఏరియాలో పోయినా వాళ్ళతోటి పోతే, కొత్తగా పోయిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు పని చెప్పేది ఏంటంటే, నాకు వర్క్ రాదు, చదువుకున్నాను, వర్క్ రాదు. పోయి ఇసుక మోసిన అందరిలో, ఇసుక 4 ఫ్లోర్లు ఇసుకే. కొత్త కన్స్ట్రక్షన్కి లిఫ్ట్ ఉండయి, మీరు నమ్మరు. అప్పుడున్న సినిమా హీరో దివ్యభారతి ఇంట్లో కూడా పనిచేసిన, టైల్స్ వేసిన. బీర్ల శంకర్ దివ్యభారతి ఇంట్లో పనిచేసిన. 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు. నేను చెప్పేది రోజుకు 100 రూపాయలు, 90 రూపాయలు. ఒక హాఫ్ డే ఎక్కువ, 2 గంటలు ఎక్కువ వేసి 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 6 గంటలకు అయిపోతుంది. బాంబేలో 8 గంటలకు ఎక్కితే 5 గంటలకు అయిపోతుంది. మధ్యాహ్నం టీ బ్రేక్ ఇస్తారు, లంచ్ చేసిన తర్వాత 5 గంటలకు టీ ఇస్తారు. ఆ తర్వాత ఒక 2 గంటలు చేస్తే డే మొత్తం ఎన్ని అవర్స్ చేసినావు అంతకు డబల్ ఇస్తారు. అట్లా వర్క్ చేసుకొని ఒక డబ్బులు చేసుకొని వచ్చి సమ్మరీలో అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది చిన్నది. నాకు కోరిక ఉండేది. ఇప్పటికీ మాకు సంబంధించిన కమ్యూనిటీ కుర్మ సంఘం, మా కుర్మ కమిటీ దాంట్లో ఫస్ట్ టేబుల్ రికార్డ్ కొనుక్కుంది నేనే, ఫస్ట్ బండి కొనుక్కుంది నేనే, ఈ ఫస్ట్ టీవీ తీసుకొచ్చి మా ఇంట్లో సైదాపూర్లో పెట్టింది కూడా నేనే. ఎందుకంటే చిన్నప్పుడు చిత్రాలు వచ్చిన గ్రామ పంచాయతీ కాడిపోయి చూసేది. నేను ఒకటి క్రియేట్ చేసుకోవాలి, మొదటి నుంచి నాకు ఒక బ్రాండ్గా మనం చేసుకోవాలి, కష్టపడి మనకు అది ఒకటి ఉండాలి. ఏదన్నా కానీ ఆస్తులు ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఎంజాయ్ చేసుకోవాలి. బీర్లా అంటే ఓ బ్రాండ్గా క్రియేట్ చేయాలని చిన్నప్పుడే అనుకున్నారు. మొదటి నుంచి కూడా నా పెళ్ళి నా పెళ్ళి అయిన తర్వాత కూడా మా బ్రదర్ 6 monthsలో చేసిన. ఎందుకంటే జనరల్గా మా కమ్యూనిటీలో అమ్మ ఒక్కతే, సిస్టర్స్ లేరు, ఇద్దరమే కాబట్టి కష్టపడుతుంది బాగా. ఇప్పుడు ఇంకెన్ని రోజులు పెళ్లి చేసుకుంటారు, మా దగ్గర జాబ్ వచ్చినాక చేసుకున్నాను మాకుండే. అట్లా కాకుండా చేసుకోవాలన్న ఉద్దేశంతో సరే మ్యారేజ్ చేసుకున్నాం. దాని తర్వాత మనమే స్వయం శక్తి ఇలా మాకు 100 ఎకరాలు ఎవరు ఇవ్వలేదు. మాకు